భారత్ నీటిని నిలిపివేస్తామని బెదిరించింది పాకిస్తాన్కు. మరి చైనా వచ్చి పాకిస్తాన్ను కాపాడుతుందా? పెరుగుతున్న ఈ వివాదంలోకి వస్తుందా? దక్షిణాసియాలో నీటి కోసం ఇది సింధు నది, ఇది పాకిస్తాన్ యొక్క జీవనాడి. మీరు చూస్తున్నట్లుగా దీని నీరంతా భారత్ లేదా భారత పాలిత ప్రాంతాల గుండా ప్రవహించిన తర్వాతే పాకిస్తాన్కు చేరుతుంది. ఇది భారత్కు చాలా ఆధిపత్యాన్ని ఇస్తుంది. కానీ పాకిస్తాన్కు చైనా అనే పెద్ద మిత్రదేశం ఉంది. చూడండి, నీటి విషయంలో భారత్ కూడా బలహీనంగానే ఉంది. ఎందుకంటే మరో ముఖ్యమైన నది బ్రహ్మపుత్ర ఉంది. భారత్ దిగువన ఉంది, చైనా నియంత్రిస్తుంది ఎంత నీరు ప్రవహించాలో. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యాంను ఈ నదిపై నిర్మించడానికి ప్రణాళికలను ఆమోదించింది, అది భారత్లోకి ప్రవేశించే ముందు. ఇంకా ఒక చైనా సీనియర్ పాలసీ సలహాదారు బీజింగ్ తన ఆధిపత్యాన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఒకవేళ ఢిల్లీ నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటే. ఇప్పటి వరకు ఇవి కేవలం బెదిరింపులే, కానీ భవిష్యత్తులో నీరు ఒక పెద్ద ఆయుధంగా మారవచ్చు.